అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బ్లాస్ట్ లో టెంపుల్ దగ్గర జరిగిన బ్లాస్ట్ లో వాళ్ళ హస్బెండ్ ఆ వైఫ్ చెప్తున్నారు ఆమెను ఇంటర్గేట్ చేస్తే తర్వాత ఈయన రాత్రి మొత్తం కూర్చొని సోల్డరింగ్ చేస్తున్నా ఉంటాడు. ఏమనంటే నేను రిపేర్ చేస్తున్నా అంటున్నాడు. నేను ఆయనకు హ్యాబిట్ ఉన్నాడు రేడియోలు రిపేర్ చేయడము, అన్ని స్టీరియోలు రిపేర్ చేయడం. సో రిపేర్ చేస్తున్నా సోల్డరింగ్ దానికోసం బాంబ్ తయారు చేస్తున్నాడు మొత్తం. సో మీకు ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థం కాదు ఏం చేస్తున్నాడని, సో బయట వాళ్ళకి ఏం అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో స్పయింగ్ అనేది ఒక ఆర్ట్. అది ఇప్పుడు ఏమైపోయిందంటే సోఫిస్టికేటెడ్ స్పయింగ్ ఏజెంట్స్ని యూజ్ చేయకుండా ఇట్లాంటి హై ప్రొఫైల్ వాళ్ళని, కామన్ వాళ్ళని వాడుకొని ఎవరికి డౌట్ రాకుండా వాళ్ళు ఏ రోజు వాళ్ళు డౌట్ వచ్చిందో వాళ్ళ మీద ఇండియన్ ఏజెంట్ వాళ్ళని అప్పుడే వీళ్ళు డిస్పోజ్ చేసేస్తారు, వాళ్ళతో కనెక్షన్ పెట్టుకోరు దాని తర్వాత. కానీ ఈ కేసులో జ్యోతిష్ కేస్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఈ ఎక్స్చేంజ్ జరిగినప్పుడు ఎవరో మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ యూజింగ్ అవర్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ విచ్ ఐ టోల్డ్ ఐ కెనాట్ స్పీక్ ఆఫ్, వాళ్ళు డెఫినెట్గా ఈ వాట్సాప్ మెసేజ్ చదువుంటారు, ఈ ఫొటోస్ ఎక్స్చేంజ్ చేసుకుని చూసుంటారు, పట్టుకున్నారు. దట్ ఈస్ సేమ్ డే షీ వాజ్ ఆల్సో అరెస్టెడ్ నెక్స్ట్ డే. సో ఆబ్వియస్లీ వాళ్ళకి తెలిసిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ లింక్ ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ ఇంపాసిబుల్ అనలైజ్ చేయడం, ఎన్నో వీడియోలు ఉంటుంది, లక్షల వీడియోలు ఉంటుంది. మీరు ఎక్కడ వెళ్ళి చూస్తారు, ఏం చూస్తారు, అగైన్ దానికి అలోగ్రిథం యూజ్ చేయాల్సింది. మీరు చెప్పినట్టు వాయిస్ చాట్ డిలీట్ చేశారు ఒకరు, అది ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు, నాట్ ఎ బిగ్ డీల్. మనకు కూడా పాసిబుల్ సార్, ఓన్లీ ఫర్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి నాట్ పాసిబుల్ ఫర్ నార్మల్ సిటిజన్. అది టెక్నికల్గా వాళ్ళు మెటాతో అనే కాంట్రాక్ట్ ఉంటుంది వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కానీ సిగ్నల్ కానీ టెలిగ్రామ్ కానీ వాళ్ళంతా కోఆపరేట్ చేయట్లేదు. దానికోసం వీళ్ళు టెర్రరిస్ట్ అంతా దాన్ని వాడుకుంటున్నారు, సిగ్నల్ కానీ టెలిగ్రామ్ వాడుకుంటున్నారు. వాట్సాప్ బికాజ్ ఇట్స్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, వాళ్ళు కొంచెం ఈజీగా వినాల్సింది. యూరోప్లో కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, డిస్క్లోజ్ చేయాలని చెప్పేసి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉంటే. ఒకసారి రిక్వెస్ట్ పెడితే వాళ్ళు ఆటోమేటిక్గా ఉన్న పాత చాట్లన్నీ తీసి మీకు ఇచ్చేస్తారు మీకు. అది ఫోన్స్లో కూడా క్రాక్ చేయడానికి మన దగ్గర ఇప్పుడు చాలామంది హ్యాకర్స్ ఉన్నారు, వాళ్ళు క్రాక్ చేసి తీసుకొస్తారు దాన్ని కూడా. కానీ దట్ ఈస్ నాట్ అ మెయిన్ పాయింట్. మీరు ఒకసారి కోడెడ్ వర్డ్స్ పెడతారు దాంట్లో, మీకు అర్థం కాదు అది చెప్పిన దానికి ది ఈగిల్ హాజ్ ల్యాండెడ్ అని చెప్తారు. అది ఏంటి ఈగిల్, ఎక్కడ ల్యాండ్ అయింది ఏంటి అనేది మీకు అర్థం కాదు. ఓకే, సో కోడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు చాలా మటుకు. ద లంచ్ హెజ్ అరైవ్డ్ అంటారు ఇంగ్లీష్లో, ఏదో ప్యాకెట్ వచ్చింది అంటే డబ్బులు వచ్చిందా ఏమొచ్చిందని. సో ఈ స్పయింగ్ అనేది ఒక గేమ్, ఇది రెండు వైపుల నుంచి ఆడుకోవాలి. అది పట్టుకోవడానికి వెళ్తున్న వాళ్ళు, పట్టుబడుతున్న వాళ్ళు ఇద్దరు కేర్ఫుల్ ఉంటారు, దట్ దే డోంట్ గెట్ కాట్ అన్నమాట. ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ సార్ మనం అనుకుంటాము సరిహద్దు ప్రాంతాల్లో సైనికులు మాత్రమే యుద్ధం చేస్తున్నారు అని అనుకుంటున్నాం. కానీ వాళ్ళ రోజున ఈ స్పై ఏజెంట్స్ పిక్చర్లోకి వచ్చాక ఎలా అయిపోయిందంటే ఆన్లైన్లో ఎవరు పోస్ట్ చేస్తున్నారు, ఏ కంటెంట్ని ప్రజలు ఆదరిస్తున్నారు కూడా హ్యాస్ బికమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది సెక్యూరిటీ ఆపరేషన్స్ హ్యాపెనింగ్. కరెక్ట్. మీడియా రోల్ ఎట్లా ఉంటే అవేర్నెస్ పెంచాలి సార్ జనాల్లో, ఏ కంటెంట్ చూస్తున్నాము మనం ఇది చూడకూడదు, ఇది మనకి రైట్ కాదు అన్న సెల్ఫ్ అవేర్నెస్ వస్తుందా అని అంటే అది ప్రశ్నార్థకం. వాట్ హ్యాస్ మీడియా ఆర్ ది గవర్నమెంట్ హ్యావ్ టు రియలీ ఇంప్రూవ్ ది అవేర్నెస్ అమంగ్ ది పబ్లిక్? ఒకటి, మీ దేశంతో మీకు ప్రేమ ఉండాలండి, దేశభక్తి ఉండాలి. సార్ కష్టంగా ఉంది సార్, అలాంటి 60 నుంచి 70% ఆనెస్ట్లీ ఇట్ ఇస్ లేదా వాళ్ళకి. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు యూఎస్కి వెళ్ళి సెటిల్ అవుతారో అదని చెప్పట్లేదు నేను, దట్ ఈస్ నాట్ అ పాయింట్ హియర్. కానీ నిజంగా దేశభక్తి ఉన్న వాళ్ళు మీరు చూడండి ఉంటారు, బహుశా ఉంటారు 80% మంది. అడిగితే ఎస్ అంటారు అందరు. కానీ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు రేపు మీరు బార్డర్కి వెళ్తారా, మీరు తుపాకీ తీసుకొని పడతారా, మీకు ట్రైనింగ్ లేకున్నా కానీ యూ విల్ సీ అ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్. నేను ఎందుకు వెళ్ళాలి? మీరు చూడండి రిక్రూట్మెంట్ ఇన్ ఆర్మీ చాలా మటుకు నార్త్ నుంచి ఉంటుంది ఎక్కువ మటుకు, సౌత్లో ఎక్కువ లేదు. ఇప్పుడు జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు థింగ్స్ హావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. కానీ ఆ కల్చర్ వాళ్ళకి అక్కడ ఉంది. సౌత్ ఆఫ్ ఇండియాలో మనం ఎప్పుడు ఒక వార్ ఫేస్ చేయలేదు మనం. లెట్ us బి వెరీ ఆనెస్ట్ అబౌట్ ఇట్. ఎప్పుడైనా భారతదేశం, పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగిన, చైనా జరిగినప్పుడు ఇంకా నార్త్ ఆఫ్ ఇండియా వాళ్ళు సఫర్ చేశారు చాలా మటుకు. ఈసారి కూడా చూడండి అంతే. వాళ్ళకి ఎయిర్ రైట్ సైరన్స్ కానివ్వండి, మిగతా ఏదని వాళ్ళకి నార్మల్, అది దే హవ్ గాన్ త్రూ ఇట్ బిఫోర్. మనం సౌత్ ఆఫ్ ఇండియా వీ నాట్ డన్ ఇట్. నేను సౌత్ ఇండియా అని చెప్పట్లేదు, సౌత్ ఆఫ్ ఇండియా. సో మీరు అడిగిన ప్రశ్నకి హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్, మీరు ఎందుకు చేస్తున్నారు స్పయింగ్, హౌ డూ యూ క్యాచ్ దమ్ అనేది చాలా మటుకు ఇంపార్టెంట్. మీరు అడిగినప్పుడు ఎందుకు వెళ్తారు స్పయింగ్కి, బికాజ్ దట్ ఈస్ వాట్ యూ స్టార్టెడ్ విత్. మీరు ఈ దేశ భక్తి ఉంది, దేశ ప్రేమ ఉందంటే యూ విల్ నెవర్ డూ ఇట్. కానీ మీరు అడగొచ్చు మళ్ళీ జ్యోతి వాళ్ళు ఎందుకు చేశారు, వాళ్ళకి మోటివేషన్ ఏముండదు, డబ్బు ఉండొచ్చు నేను చెప్పినట్లు. దే మస్ట్ బి ఇంపార్టెంట్, ఫీల్ వెరీ ఇంపార్టెంట్. బట్టలు చాలా మంచి బట్టలు, ఎగ్జాటిక్ లొకేషన్స్, డిన్నర్స్, ఇదన్నీ ఉంటుంది. అండ్ షో ఆఫ్. చూడండి, నన్ను అమెరికన్ కన్సులేట్ వాళ్ళు పిలిచారు, మిమ్మల్ని పిలిచారా? ఇదే హైదరాబాద్లో ఈ పల్గాం జరిగినప్పుడు టర్కిష్ కన్సులేట్, ఇక్కడ ఉన్న టర్కిష్ కన్సులేట్ ఇక్కడ ఒక 5-star హోటల్లో ఒక డిన్నర్ ఆర్గనైజ్ చేశారు.
నేను నా ఫేస్బుక్లో పెట్టాను, ఐ షేమ్ దోస్ పీపుల్. ఇట్ వాజ్ ఆర్గనైజ్ బై మీడియా హౌస్ హియర్. ఇంకో మీడియా హౌస్ వాళ్ళ కాంపిటీటర్స్ కూడా క్యారీ చేశారు. దాట్ ఆ డిన్నర్ అటెండ్ చేసిన సిటీలో ఉన్న పేజ్ 3 క్రౌడ్ మొత్తం వెళ్ళారు, ఇంక్లూడింగ్ ఫేమస్ పీపుల్. వాళ్ళ ఫోటో అంతా వచ్చింది, కానీ ఆ పబ్లికేషన్ ఏం చేశారంటే పేజ్ డిలీట్ చేసి పడేశారు. దానికన్నా ముందు నేను డౌన్లోడ్ చేసుకున్నాను దాన్ని, అండ్ ఐ పుట్ ఇట్ ఆన్ మై ఫేస్బుక్. చూడండి వీళ్ళందరూ వెళ్ళారని చెప్పేసి. ఇప్పుడు అందరు దాచుకుంటున్నారు. ఇప్పుడు నాకు తెలియదు, వాళ్ళు ఒట్టిగా పిలిచారు. మిమ్మల్ని ఒట్టిగా పిలుస్తారండి టర్కిష్ కాన్సులేట్ వాళ్ళు? మీరు అవుట్ ఆఫ్ ద బ్లూ మీకు అనిపించారు? మీ దాంట్లో వాళ్ళు వాడుకోవడానికి మీ ఏదో ఒక ఇమేజ్, అది డిన్నర్ ఆర్గనైజ్ చేసింది టర్కిష్ డిలైట్ అని పెట్టారు, ఫుడ్ ఫెస్టివల్ లాగా. బట్ వాళ్ళు ఏమేంటంటే కల్టివేట్ దిస్ పీపుల్. సో మనం ఒక టిపికల్ ఈ టర్కిష్ కన్సులేట్లో హైదరాబాద్ జరిగిన ఒక సింపుల్ ఇన్సిడెంట్ చెప్తున్నాను. అది కాకుండా దీనికున్న ముందుకున్న బ్రిటిష్ హై కమిషనర్ హైదరాబాద్లో, అతనితో నాకు రెగ్యులర్గా ట్విట్టర్లో వార్ జరుగుతుండే. అతను స్పెసిఫిక్ మనుషులు కలుస్తుండే ఓల్డ్ సిటీకి వెళ్ళి. నేను ఎప్పుడు అడిగేటోళ్ళు, ఈయన హ్యాబిట్ మీకు తెలుసా? వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళ ట్విట్టర్ అకౌంట్లో వెళ్ళి మీరు ఎట్లాంటి కామెంట్ పెడతారు చూస్తారు తెలుసా? కాదు, ఏదో మనం కో ఎగ్జిస్టెన్స్ అండ్ ఏదో లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, టాల్ లాంగ్వేజ్. కానీ మీరు ఒక టెర్రరిస్ట్ లాంటి మనిషి, టెర్రరిస్ట్ అని చెప్పట్లేదు, టెర్రరిస్ట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న మనిషి, ఓకే, డెత్ టు ఇజ్రాయెల్ అని చెప్పే మనిషిని మీరు కల్టివేట్ చేస్తున్నారు యాజ్ అ బ్రిటిష్ హై కమిషనర్. కానీ అతను ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఇక్కడ నుంచి ఇక్కడ లేరు ఇప్పుడు. బట్ స్టిల్ హీఈస్ ఇన్ ఇండియా. ఐ నో దట్ హీఈస్ హెడింగ్ అన్ అదర్ సిటీ ఇప్పుడు. సో ఇట్లాంటి చాలా మటుకు ఉంటుంది. సో ఈ స్పై ఏజెన్సీస్ అని అన్ని కన్సులేట్ వాళ్ళు చేయడం చెప్పట్లేదు, వాళ్ళకి స్పెషలైజ్డ్ ఏజెంట్స్ ఉన్నారు. మన దగ్గర కూడా ఉన్నారు. మన దగ్గర రాలో ఏం చేస్తారు మనకు తెలుసు. నాట్ దట్ మనం హిందీలో చెప్తారు దూద్కే దులేని అని చెప్తారు. అంటే అంత ఆనెస్ట్ ఏం సత్యహరిశ్చంద్రుడు కాదు మనోళ్ళు కూడా చేస్తారు ఇదే పని. కానీ చేసినప్పుడు పట్టుబడకూడదు, అది మెయిన్. పట్టుబడితే అంతే సంగతి. మీకు తెలుసు పాకిస్తాన్ లాంటి దేశంలో తల కోసేస్తారు వాళ్ళు అదే రోజు. సో ఆ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు అజిత్ దోవల్ గారు 7 సంవత్సరాలు పాకిస్తాన్లో ఉన్నారు. ఆలోచించే వాళ్ళు పట్టలేదు, అప్పుడు దాకా ఆయన్ని పట్టుకోలేకపోయారు. 7 సంవత్సరాలు ఈ వాజ్ స్పై వర్కింగ్ ఇన్సైడ్ పాకిస్తాన్. దాని తర్వాత చైనాలో వెళ్ళి ఉన్నాడు, అరుణాచల్ ప్రదేశ్ తర్వాత. వాళ్ళు కూడా పట్టుకోలేదు. ఆలోచించు ఎంత రిస్క్లో ఉన్నారు అది. సో ఎందుకంటే ఆ స్పైని పట్టుకుంటే నెక్స్ట్ మూమెంట్ చంపేస్తారు అంతే. ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా గుంజుకుంటారు, కాళ్ళు చేతులు అన్నీ ఇరగొట్టేసి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుని చంపేస్తారు. సో చాలా రిస్క్. దట్ ఈస్ ప్రొఫెషనల్ స్పైయింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇప్పుడున్న సాఫ్ట్ స్కిల్ లాంటి ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, బ్లాగర్స్ కానివ్వండి, జర్నలిస్ట్ కానీ వీళ్ళు కల్టివేట్ చేసుకుని వీళ్ళు చేసేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పైయింగ్. కొంతమంది హై లెవెల్లో చేస్తారు, కొంతమంది లో లెవెల్లో చేస్తారు. కొంతమందిది ఒక టైం అయినాక వాళ్ళు ఏం పని చేయట్లేదు బాగా రాలి అనగానే వాళ్ళు డిస్పోజ్ చేసేస్తారు సిస్టమ్ నుంచి. పాకిస్తాన్ వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ. సో దిస్ ఇస్ అ కాన్స్టెంట్ గేమ్ అనమాట. సో నెక్స్ట్ టైం మీరు ఒక పోస్ట్ చూసినప్పుడు పోస్ట్గా చూడకండి, దాని వెనక ఏం స్టోరీ ఉంది అది చూడండి, చాలా ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ సార్. సార్ యాక్చువల్లీ స్పైయింగ్ ఏజెంట్స్ గురించి మాట్లాడుతూ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఒక న్యూస్ టాపిక్ గురించి జస్ట్ ఒక మెన్షన్ మాత్రమే, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, అది ఒకసారి మీతో అడగాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మనకి ఈ అటాక్ జరగక ముందు పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అసిమ్ మున్నర్ ఒక స్టేట్మెంట్ చేశాడు, ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం భారతదేశంలో బ్లడ్ షెడ్ జరుగుతుంది అని. అది జరిగిన కొన్నాళ్లకే ఈ అటాక్ జరిగింది అన్ఫార్చునేట్లీ. తర్వాత మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ ఇదంతా జరిగింది. ఇప్పుడు ఆయన మిలిటరీ జనరల్, నేనే ఫీల్డ్ మార్షల్గా ప్రమోట్ అయ్యారు, ఆయనే ప్రమోట్ అయ్యాను అని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. అంటే ఆయన బ్రెయిన్ ఇంకా సూపర్ యాక్టివ్గా ఇంకేం డ్యామేజ్ కోసం వర్క్ చేస్తుందా అని మనకు ఒక అలర్ట్ లాగా తీసుకోవాలా? హౌ డు వీ హ్యావ్ టు సీ దిస్? ఈ ఆర్మీలో 4 స్టార్ నుంచి 5 స్టార్ జనరల్, మోస్ట్ ఆఫ్ ద ఆర్మీ పీపుల్ రిటైర్ ఎట్ 4 స్టార్. జనరల్ లెవెల్లో 4 స్టార్ ఉంటుంది వాళ్ళకి, మిగతా వాళ్ళు 3 స్టార్ ఉంటారు మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ లెవెల్లో. 5 స్టార్ లెవెల్ 5 స్టార్ రావాలంటే మీకు ఇట్ ఈస్ అ ఫీల్డ్ మార్షల్. ఫీల్డ్ మార్షల్ యూజువలీ రిటైర్మెంట్ దగ్గరకు మీకు ఇస్తారు, లేకుంటే రిటైర్ అయినాక ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కరియప్ప, ఆయన చాలా లేట్గా, ఐ థింక్ ఆఫ్టర్ ఈ డైడ్ ఓన్లీ దే గివ్. శామ్ మనెక్షా వాజ్ నాట్ ఎ ఫీల్డ్ మార్షల్. ఓకే, ఫీల్డ్ మార్షల్ తర్వాత ఇచ్చారు ఆయనకి. సో ఇట్లాంటి పొజిషన్లో యూజువలీ పాకిస్తాన్లో ఇవాళ క్యాబినెట్ రికమెండ్ చేశారు. క్యాబినెట్ అంటే ఆయనదే, ఆయన చెప్తే వాళ్ళు చేస్తారనమాట. ఎందుకు చేశారంటే మీరు చాలా బాగా కొట్లాడారు ఇండియాతో అని చూపించడానికి లోకంకి, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. దీనికన్నా ముందు పాకిస్తాన్లో ఫస్ట్ టైం ఫీల్డ్ మార్షల్ కొట్లాడారు సార్, అదే కదా, అంటే వాళ్ళు చూపించాలి కదా భారతదేశం ఓడించారు మీరు అని చెప్పేసి వరల్డ్ లోకం చెప్పుకుంటూ నవ్వుతున్నారు అందరూ. ఎగ్జాక్ట్లీ. సో యాయా ఖాన్ ఫస్ట్ పాకిస్తాన్ డిక్టేటర్, పాకిస్తాన్ ప్రెసిడెంట్ యాయా ఖాన్ కూడా అతనికి ఇచ్చుకున్నాడు. అప్పుడు క్యాబినెట్ లేదు, ఏం లేదు. సో మన దగ్గర కూడా చేశారు లేట్, మనం కూడా వాళ్ళ మీద నవ్వకూడదు. మన దగ్గర ఇందిరాగాంధీకే భారతరత్న ఇచ్చుకుంది, నెహ్రూకే భారతరత్న ఇచ్చుకున్నారు.
ఆలోచించండి. సో మనం పాకిస్తాన్ మీద నవ్వే ముందు మనం కూడా చూసుకోవాలి, మనం ఏం చేసాం ఇక్కడ అని చెప్పి. ఈక్వివలెంట్ కాదు అది, ఆర్మీ ర్యాంక్ కాదు, కానీ మీరేం చేశారు? హౌ కెన్ నెహ్రూ రికమెండ్ భారతరత్న? ఇందిరాగాంధీగా రికమెండ్ చేసుకుంది భారతరత్న, వాళ్ళే వేసుకున్నారు. అది రన్నింగ్ జోక్, అది దట్ ఇస్ జరిగింది అది. కానీ పాకిస్తాన్ జరుగుతుంది అంటే యూ డోంట్ బి సర్ప్రైజ్. అది దాంట్లో పెద్ద సర్ప్రైజ్ కావాలని నేను ఏం లేదు. అంటే మనం అలర్ట్ అయ్యి ఇంకేమన్నా బిభత్సాలు వాళ్ళు రెడీ చేస్తారా అని అనుకోవడానికి ఏం లేదు. ఇట్స్ జస్ట్ లైక్ అంతే. సో ఇట్ ఇస్ పాకిస్తాన్. ఈ ఫీల్డ్ మార్షల్ కాగానే ఏమైపోతుందంటే యూజువలీ ర్యాంక్తోని దట్ ఫస్ట్ 5 స్టార్ ర్యాంక్లో మీకు దాని తర్వాత ఆపరేషనల్ రోల్ ఉండదు, జనరల్కే వెళ్ళిపోతుంది మళ్ళీ ఎవరో ఆర్మీ చీఫ్, కొత్త ఆర్మీ చీఫ్కి. సో మనం చూడాల్సిందంటే ఇవాళ రేపట్లో కొత్త ఆర్మీ చీఫ్ని అపాయింట్ చేయబోతున్నారా అని నాకు ఒక డౌట్ ఉంది. మేబీ అమెరికా హెస్ ప్లేడ్ అ గేమ్ ఇన్ దిస్. అమెరికాకి అసీం మునీర్ ఒక రిస్క్ లాగా అనిపిస్తున్నారు. అతను మీరు చెప్పినట్టు ఆ స్పీచ్ టు ద పాకిస్తానీ కమ్యూనిటీ, ఆయన ఇచ్చిన స్పీచ్, వాళ్ళ ఎన్ఆర్పి నాన్ రెసిడెంట్ పాకిస్తాన్కి ఇచ్చిన స్పీచ్లో ఈ మాట చెప్పారు, మీరు చెప్పిన మాట, బ్లడ్ షెడ్ విల్ హ్యాపెన్ ఇన్ ఇండియా. సో అసీం మునీర్ని పక్కన పెట్టి సైడ్ లైన్ చేయడానికి ఫీల్డ్ మార్షల్ ఇచ్చి బాబు పక్కన కూర్చో, ఇక చైర్ వేసుకొని కూర్చో, ఇక మీ గ్రాండ్ చిల్డ్రన్తో ఆడుకోండి, ఇక లండన్కి వెళ్ళిపోండి, మీ ఇంట్లో ఉండండి, ఇక్కడ ఏం చేయకండి అని చెప్పేసి. బహుశా అదే ఉండొచ్చు. ఒకసారి ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ వస్తే ఆపరేషన్ రోల్ వెళ్ళిపోతుంది. ఈవెన్ అడ్మిరల్ ఆఫ్ సీస్ అంటారు నేవీలో, వాళ్ళకు కూడా ఉంది 5 స్టార్. అంటే ఈవెన్ ఎయిర్ ఫోర్స్, there was only one Air Force officer who went on to become the 5 star rank again there. Okay, so అట్లాంటి చాలా ఉన్నాయి. సో ఈ పర్టికులర్ పాకిస్తాన్లో జరిగిన దానికి ఇట్ ఈస్ అ జోక్. లోకమంతా నవ్వుతున్నారు, అందరు నవ్వుతున్నారు. పొద్దున్నుంచి మీమ్స్ అని స్టార్ట్ అయింది, ఆయనకి ఇచ్చుకుంటున్నాడు అట్లా. సో ఐ థింక్ వీ షుడ్ నాట్ టేక్ ఇట్ సీరియస్లీ. వాళ్ళ అంత పెద్ద పాకిస్తాన్ని అంత సీరియస్గా మనం తీసుకోకూడదు. దే ఆర్ అ జోక్ యాక్చువల్లీ. ఆ నేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ జోక్.